హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం కందగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg కందగడ్డలను ఒక 15 మినిట్స్ పాటు బాగా నానబెట్టండి. తర్వాత మట్టిపోయేలాగా బాగా క్లీన్ చేసేసుకొని ఇలా రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ సైజులో కందగడ్డల్ని కట్ చేసేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న 2 ఎండుమిర్చులను వేసుకొని లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోండి. దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోగానే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కందగడ్డలను వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం నేను 1 టీ స్పూన్ వేసాను. మీకు ఎంత కావాలో అంత వేయండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దీనికి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేయండి. చూసారా, ఆల్రెడీ ఈ కందగడ్డలు అనేటివి ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. మీరు ఎంతైతే పులుపు ఇష్టపడతారో దాన్ని బట్టి చింతపండు రసం వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ పులుపుని బట్టి వాటర్ని వేసి అడ్జస్ట్ చేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా ఈ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా బెల్లం వేయండి. బెల్లం లేకపోతే మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతిని ఇలా చేతిలో క్రష్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, పులుసులో బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి కందగడ్డలు కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కంప్లీట్గా కందగడ్డలు ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, కందగడ్డలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని చెక్ చేసుకుందాము. ఒక నైఫ్తో కట్ చేసుకొని చూద్దాము. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ప్రాపర్గా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్ వాటర్లో 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకొని లంప్స్ లేకుండా కలిపేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ శనగపిండి వాటర్లో కలిపి వేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం థిక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. శనగపిండి కూడా బాగా ఉడికిపోవాలి. అందుకని 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లే. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని దీన్నంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.